వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేశవని అపార్థం చేసుకున్న మాధవ్కి క్షమాపణ చెప్పి నిజాన్ని బయటపెట్టిన శైలు. అసలు ఇదంతా ఎలా జరిగింది? శైలు చెప్పిన నిజమేంటి? మాధవ్ తెలుసుకున్న ఆ నిజాన్ని ఏంటో అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఈ సీరియల్ ఎపిసోడ్ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూసేయండి. అప్పుడే ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు పొదరిల్లు సీరియల్స్ అన్నీ కూడా మీకు టైం టు టైం వచ్చేస్తాయి. ఇక నోటిఫికేషన్ రూపంలో మీకు బెల్ ఐకాన్ అనేది మోగుతుంది. ఇక అందమైన డిజైన్ గాజుల వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ వీడియోలో వెళ్ళిపోదాం. ఇక వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. సో ఏమాత్రం మిస్ కావద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక చక్రి అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా పొలానికి బయలుదేరుతారు. మొత్తం ఊరంతా చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా అనుకొని అలా వెళ్తే ఉంటే ఇంకప్పుడు మహాలక్ష్మికి చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు చక్రి అయితే. ఇక మహాలక్ష్మి కూడా ఏం అబ్జెక్షన్ పెట్టదు. దాంతో ఇంకా చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక సైకిల్ ఒక దగ్గర ఆపి తోటలోకి వెళ్తారు. తోటలోకి వెళ్ళి చూసుకుంటా ఉంటారు. నిజంగా ఈ తోట ఎవరిదో కానీ చాలా బాగుంది కదండి, మంచి గ్రోత్ ఉంది, అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే, అవునండి నిజంగానే చాలా బాగుంది ఈ అట్మాస్ఫియర్, ఈ ఊరు నాకైతే చాలా బాగా నచ్చాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు చక్రి. ఇక అప్పుడే అవును మహాలక్ష్మి గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా అని చెప్పి అంటే, అడగండి అని అంటది మహా. ఆ మాటకి చక్రి ఏమో, అది కాదండి, మీరు ఈ పూజలన్నీ చేశారు, నిప్పులు సెట్టు పట్టుకొని మరి అన్నయ్య కోసం అమ్మవారి ముందు ప్రదక్షిణ చేశారు, మరి ఈ పూజలన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగానే చేశారా, మా కుటుంబ సభ్యురాలుగానే చేశారా అని అంటే, అవును నేను మీ ఇంటి కుటుంబ సభ్యురాలుగానే చేశాను, అలాగే మనస్ఫూర్తిగా కూడా చేశాను అని చెప్పేసి అంటది మహాలక్ష్మి. ఆ మాటకి చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతుంది మహా. ఆ మాటకి అదేం కాదండి, నార్మల్గా మీరు మనస్ఫూర్తిగానే మీరు ఈ ఇంటి సభ్యురాలని అనుకుని ఈ పూజలు చేశారా లేదా అని ఒక సందేహం వచ్చింది, అందుకే ఈ విషయంలో అడుగుతున్నాను, అంతే తప్ప వేరే ఇంకేం లేదు అంతే అని చెప్పేసి ఇంకా చక్రి అంటాడు. ఆ మాటకి మహాలక్ష్మి ఏమో కొంచెం నిట్టూర్చి, అవును నేను ఎప్పుడు కూడా ఈ ఇంటి అమ్మాయిగానే అనుకున్నాను, ఎప్పుడు పరాయిదాన్ని అని అనుకోలేదు అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే వీళ్ళిద్దరిని దుర్గ చూస్తాడు. దుర్గ చూసి వాళ్ళిద్దరు ఎవరు అని చెప్పేసి ఇంక పార్లర్ని అడుగుతాడు. అడిగితే వాళ్ళు మీ అక్కగారి కొడుకు కోడలు బాబు, మీరు గుర్తుపట్టలేదా అని చెప్పేసి అనగానే ఒకసారిగా షాక్ అయిపోతాడు. వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అంటే, ఊరు చూడ్డానికి వచ్చినట్టున్నారు బాబు అని చెప్పేసి అన్న తర్వాత ఈ లోపు నలుగురు రౌడీలు వస్తారు. రౌడీలు వచ్చి మహాలక్ష్మిని, ఒరే అమ్మాయిని చూసావా ఎలా ఉందో అని చెప్పేసి అంటే, అవునరా మామ భలే ఉంది, ఎత్తుకుపోదాం ఏంటి అని చెప్పేసి అంటే, ఇక చక్రి కోపం వచ్చి కొడతాడు. కొడితే ఇంక వాళ్ళేమో తిరగబడి ఇక కొట్టబోతుంటే అప్పుడు దుర్గ వచ్చి ఆ నలుగురు రౌడీలని కూడా చితక్కొట్టి, రే ఆడు నా మేనలుడు, వాడి మీద చెయ్యి పడిందో అడ్డంగా నరికి పడేస్తాను, ఇక్కడి నుంచి పోన్రా అని చెప్పి అనేసరికి, అన్న మీ మనుషులని తెలియక వచ్చామన్నా, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి, కానీ నేను మీ మేనల్లుడంటి అని అంటే, అవును నువ్వు నా మేనల్లుడివే, కానీ మీ నాన్న అంటే పగ నాకు, మీ నాన్నని చంపకుండా వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, ఇదేంటండి ఈ ఊర్లో మీకు బంధువులు ఉన్నారా అంటే, ఏమోనండి మరి నాకు అదే అర్థం కాలేదు అని చెప్పేసి ఇంకా మహాతో మాట్లాడుతూ ఉంటాడు చక్రి అయితే. ఇక అప్పుడు మహాలక్ష్మి గుర్తు చేసుకుంటుంది నారాయణ గురించి. నారాయణ షార్ట్లు వస్తూ ఉంటాయి, ఏమని అంటే, ఆ ఊరు నేను రాను, ఆ ఊరికి నాకు ఏ సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి ఇంట్లో అంటాడు కదా, అవన్నీ గుర్తు చేసుకొని, అవునండి మీ నాన్నగారు అన్న విషయాలు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, అయితే ఈ ఊర్లో మీ బంధువులు ఎవరో ఉన్నారండి అని చెప్పేసి అంటది ఇంకా మహాలక్ష్మి అయితే. అంటే ఆయన నిజంగానే నాకు మేనమామ అవుతాడా అంటే, మా అమ్మకి తమ్ముడా అని చెప్పి అంటే, చూస్తుంటే వయసు రీత్యా అలాగే అనిపిస్తుందండి నాకు కూడా, మీ నాన్నగారిని అడిగితే ఏదైనా విషయం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అయితే ఈ విషయం గురించి ఎంక్వైరీ చేద్దాము పదండి అని చెప్పేసి ఇంక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక మరోపక్క
ఇంకా ఇంట్లోనేమో వరాలు ఇంట్లోనేమో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది కదా. ఇక నేను తల్లిని కాబోతున్నాను, నన్ను వదిలేయండి, ఈ పెళ్ళి వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి ఇంకా రావడం, యువతలకు వచ్చేయడం, ఇక ఇంటికి వచ్చేయడంతో ఇంకా వరాలకి అలాగే వాళ్ళ ఆయనకి తల కొట్టేసినట్టు ఉంటుంది వాళ్ళందరి ముందు, పెళ్లి కొడుకు వాళ్ళ ముందు. అసలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. అది తల్లి కాబోతుందా, అసలు మన పరువు మొత్తం నడి రోడ్డును పెట్టేసింది. అది ఒకడిని ప్రేమిస్తుంది అన్నప్పుడే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వాడి పిల్లలకి తల్లి అవుతుంది అని అంటే నేను ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఎందుకే ఏడుస్తావు, ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, మన జీవితం నాశనం అయిపోయింది, ఇక ఈ విషయంలో మనం ఇప్పుడు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఆయన అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి వరాలకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. లేదండి, ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టను, ఈ విషయంలో అసలు ఆ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టను అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకుని మాధవ్కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఏమయ్యా మాధవ, నువ్వు అసలు మనిషివేనా, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మనుషులేనా, రాక్షసులా, అసలు మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మీకు అసలు మానం, అభిమానం, మర్యాద మాకు ఇలాంటి ఏమి ఉన్నాయా లేవా అని చెప్పి అంటుంటే, ఏమండి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, మా కుటుంబం గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉందండి అని చెప్పేసి మాధవ బాధపడుతూ మాట్లాడతాడు. ఇక ఆ మాటలకి, ఏంటి ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు నా కూతుర్ని నీ తమ్ముడు కడుపు చేశాడయ్యా, కడుపు చేశాడు, దాన్ని తల్లిని చేశాడు, దానికి మేము వేరే పెళ్లి చేస్తుంటే ఆ పెళ్ళి ఇప్పుడు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి చెప్పింది, మా పరువు ఏం కావాలనుకుంటున్నారు మీరు, అసలు మీరు మనుషులేనా, మాకు మా కుటుంబం మొత్తం కనుక ఒకవేళ చచ్చిపోతే దానికి కారణం మీరే అవుతారు, నా కూతుర్ని అలా మాయ మాటలు చెప్పేసి నీ తమ్ముడు అలా ఇచ్చేస్తాడు, ఇదేమన్నా పద్ధతిగా ఉందా, ఒక ఆడపిల్లని, పెళ్లి కాని ఆడపిల్లని, పరువు గల కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని ఒక మొగాడు అనేవాడు ఇట్లా ఇచ్చేస్తాడా, అది ఎంత తప్పని మీకు ఏదన్నా అర్థమవుతుందా లేదా, అసలు మీరు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అసలు అనుకోలేదయ్యా, నువ్వు ఆ రోజు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ కుటుంబం గురించి, నీ తమ్ముళ్ళ గురించి ఏదో గొప్పగా చెప్పావు కదా, ఇదేనా నీ గొప్పతనం, నీ తమ్ముడిని పిలిచి అడుగు, ఇంత దారుణమైన ఇంత నీచమైన పని చేశాడు అని చెప్పేసి వరాలు అయితే తిట్టేసేసరికి ఇంకా మాధవికి చాలా ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అసలు ఇదంతా నిజమేనా అంటే, నిజం కాకపోతే ఆడపిల్ల తల్లిదండ్రులు ఇలా మాట్లాడతామా, మా పిల్ల పెళ్ళి ఆగిపోయింది, దానికి కారణం నువ్వు, నీ తమ్ముడు, నీ కుటుంబం బాగుపడుతుంది అనుకుంటున్నావా, నీ కుటుంబానికి ఇప్పటికే ఊర్లో చాలా శాపాలు ఉన్నాయని చెప్పేసి టాక్ ఉంది, ఇప్పుడు అది నిజం చేస్తున్నావు, నా కూతురు జీవితాన్ని కనుక ఏదన్నా అయిందంటే మాత్రం నిన్ను నీ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి ఫోన్ పెట్టేసేది. ఇప్పుడు వాళ్ళతో ఎందుకే గొడవ అని అంటే, ఇంకెవరితో గొడవ పడమంటారండి, కనీసం ఈ రకంగా అన్నా కడుపు మంట తీర్చుకోవాలి కదా అని చెప్పేసి వరాలు ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మాధవకి ఆవిడన్న మాటలన్నీ మళ్ళీ వింటున్నట్టుగా చెవుల్లో మారుమోగిపోతూ ఉంటాయి. ఇక వెంటనే కేశవాన్ని పిలుస్తాడు. కేశవ అని చెప్పి గట్టిగా అరిచేసరికి కన్నా అలాగే నారాయణ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంక అప్పుడు కేశవ వచ్చి ఏంటన్నయ్య అంటే చెంప మీద లాగిపెట్టి కొడతాడు. కొట్టేసరికి ఏం అర్థం కాదు కేశవకి. అన్నయ్య నన్నెందుకు కొట్టావు అన్నయ్య, ఏమైంది అన్నయ్య, నేనేం చేశాను అని అంటే, నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉందిరా, అసలు ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తావు అనుకోలేదు నేను నిన్ను ఎలా పెంచానురా, నేను ఒక ఆడపిల్లల విషయంలో ఎలా ఉంటాను అనుకుంటున్నావు, నిన్ను ఎలా ఉంచుతాను అనుకుంటున్నావు, అసలు మన కుటుంబం పరువు ప్రతిష్టల గురించి నీకేమైనా తెలుసా, అసలు మన కుటుంబం గురించి, మన కుటుంబంలో ఉన్న మనుషుల గురించి ఆలోచించావా, ఇదేనా నీ పెంపకం, నేను నిన్ను అంతలా పెంచానా, అంత దారుణంగా పెంచానా, నీకన్నా చిరాకు అనిపించట్లేదా, అది ఇది అని చెప్పేసి బాధపడుతున్నట్టు ఇదవుతూ ఉంటే ఇంకప్పుడు అసలు ఏం అర్థం కాదు కేశవకి. అన్నయ్య నువ్వు ఎందుకు తిడుతున్నావు, నాకు ఏం అర్థం కావట్లేదు అన్నయ్య, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అది ఇది అని చెప్పి అంటుంటే, నువ్వు బాధపడక అన్నయ్య, నేనేం తప్పు చేయలేదన్నయ్య, నేను ఏ తప్పు చేసి నీ దాకా తీసుకురాలేనన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటే, చేసావు కదరా ఆల్రెడీ తప్పు, నువ్వు ఆ ప్రేమించిన పిల్లని కడుపు చేసావా అని చెప్పేసి అనేసరికి ఒకసారిగా కేశవ కూడా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నేను శైలుకి కడుపు చేయడం ఏంటన్నయ్య అంటే, ఇదిగో
వాళ్ళమ్మ ఫోన్ చేసి నానా తిట్లు తిట్టింది, మన కుటుంబానికి శాపనార్థాలు పెట్టింది, మనకున్న శాపాలు చాలవు అన్నట్టు, ఇంకా దోషాలు చాలవు అన్నట్టు ఇలాంటి వాళ్ళ మాటలు ఇంకెంత బాధను పెడతాయని నువ్వు ఆలోచించావా అసలు అని చెప్పేసి తిడతాడు. తిట్టేసరికి అసలుకి ఏం అర్థం కాదు అన్నయ్య, నిజంగా నేనేం చేయలేదు అన్నయ్య, అసలు నాకేం సంబంధం లేదు, శైలు ఎందుకు అలా చెప్పిందో కూడా నాకు తెలియదు అన్నయ్య, నేను ఈ విషయం కనుక్కుంటాను, కానీ నువ్వు మాత్రం నా మీద తప్పుగా అర్థం చేసుకోకు అన్నయ్య అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా కేశవ అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మహాలక్ష్మి అలాగే చక్రీలు కూడా వచ్చేస్తారు. అసలు దుర్గ విషయం చెప్దామని చెప్పేసి నారాయణని కనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటారు కదా, కానీ ఈ లోపేమో ఇంట్లో ఈ గొడవ జరుగుతూ ఉండేసరికి ఏమీ అర్థం కాక ఏమైందని అని చెప్పేసి చక్రి అడుగుతాడు. ఏమైందని అంత మెల్లగా నన్ను అడుగుతావేంట్రా, ఇదిగో ఉన్నాడుగా నీ ముద్దుల తమ్ముడు అని అడుగు, ఆడ శైలజకి కడుపు చేశాడంట అని చెప్పి అనగానే ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, కేశవ అలాంటి వాడు కాదు కదా అని అంటే, అదే నేను చెప్తున్నాను అన్నయ్య నమ్మట్లేదు, బాధపడుతున్నాడు పైగా నా గురించి అని చెప్పేసి అంటుంటే, లేదురా ఇప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, ఏ ఆడపిల్లన్నా పెళ్ళిలో అలా చెప్పుకుంటుందా చెప్పు, ఖచ్చితంగా చెప్పుకోదు, తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో అలా జరుగుతుందంటే ఎంత అన్యాయంగా ఉంటుందో ఆలోచించు, మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆ పిల్లకి ఆ అమ్మాయి మనం ఎలా ఉంటాం అసలుకి అది ఇది అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా బాధపడుతుంటే మహాలక్ష్మి అడుగుతుంది, పెద్ది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవద్దు, అలాగే యాంగ్జైటీ ఫీల్ అవ్వకు, మన కేశవ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేసే మనిషి కాదు, నాకు తెలీదా ఏంటి కేశవ గురించి, నువ్వు అలా ఆలోచించద్దు, ఏదో జరుగుంటుంది, మనం కనుక్కుందాము, నువ్వు అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు, ఇప్పుడే కదా ఒక్కొక్క సమస్యలు తీరుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాము, ఈలోపే నువ్వు అలాగా బాధపడితే ఎలా చెప్పు, నేను ఆ విషయం ఏంటో కనుక్కుంటాను అంటే, నువ్వు ఇందులో ఇదవద్దులే అమ్మా, ఇదంతా కూడా మా కర్మ అని చెప్పేసి మాధవ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధపడుతూ కేశవ కూర్చుంటే, బాధపడకు కేశవ, పెద్దికి కోపం వచ్చినట్టుంది ఒక ఆడపిల్ల విషయంలో అలా జరిగేసరికి, అంతే తప్ప తనకి నీ మీద ఏం కోపం లేదు, అసలు ఏం జరిగింది అంటే నాకు తెలియదు వదిన, నాకేం తెలియట్లేదు, అసలుకి ఎందుకు వాళ్ళు అలా చేసి చెప్పారో నాకు అర్థం కావట్లేదు, ఈ బుస్సు ఏం చెప్పిందో తెలియట్లేదు అని చెప్పి అంటుంటే, ఇంకప్పుడు తనకోసారి ఫోన్ చేయిపోయావా అని అంటే, ఇందాకటి నుంచి నేను ట్రై చేస్తున్నాను వదిన, అసలు కలవట్లేదు అని చెప్పి అంటే, సరేరా నువ్వు కంగారు పడకు, ఏమైందో ఏంటో, అసలు ఆ పిల్ల ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, కొంచెం వెయిట్ చేద్దాము, కొంచెం ఓపిక్గా ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది అని చక్రి అంటాడు. ఇక కాసేపటికి శైలజ ఫోన్ చేసిద్ది, ఎవరికి, కేశవకి చేసి, హలో కేశవ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావురా అని చెప్పేసి నీతో చాలా మాట్లాడాలిరా అంటే, నువ్వు అవన్నీ కాదు, నువ్వు తల్లివయ్యావా అని చెప్పి అడగగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయ్యిద్ది. అది కాదురా కేశవ అని చెప్పి అంటుంటే, నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు తల్లివయ్యావా అంటే లేదురా అని అంటది. అంటే ఇంకప్పుడు షాక్ అయిపోతాడు. అసలు ఏంటే నువ్వు నీ కుటుంబం ఇలా తయారయ్యారు, నా కుటుంబం మీద నా మీద ఇలా లేనిపోని నిందలు అభాండాలు వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు, నన్ను తిట్టినా పర్వాలేదే, కానీ మా అన్నయ్యకి ఫోన్ చేసి మీ అమ్మ నానా తిట్లు తిట్టిందంట, ఆయన ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారన్నా ఆలోచించావా, పైగా నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన నువ్వు నీ కుటుంబం బాగుపడరు అని చెప్పి మీ అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడిందంట, ఇదంతా ఏంటే, నాకేం అర్థం కావట్లేదు, అసలు నువ్వు ఏం చెప్పి చచ్చావే అని చెప్పి తిడతాడు. తిట్టేసరికి, అది కాదురా, అసలు ఏం జరిగిందంటే నాకు పెళ్లి చేయాలని ట్రై చేశారు, నాకు ఆ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు, అందుకే నీ మీదకి నెట్టేశానురా, అంతే తప్ప ఇదంతా నేను కావాలని చేయలేదురా అని చెప్పేసి బాధపడుతూ చెప్తుంది శైలజ. ఇక ఆ మాటకి, ఏంటి నీకు పెళ్లి చేయాలని ట్రై చేశారా అంటే, అవునరా నాకు పెళ్లి చేయాలని ట్రై చేశారు, అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు, ఆఖరి నిమిషం వరకు కూడా నేను పోరాడాను, ఇక వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొని చావట్లేదు, అందుకే నేనే ఈ అబద్ధం చెప్పాను, అప్పుడు పెళ్ళిని ఆపారు అని చెప్పి అనేసరికి, ఇక అప్పుడు అసలు వాళ్ళు ఏంటే బాబు ఇలా ఉన్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి, ఇంకా నాకు విషయం అర్థమైందిరా, నేను మీ అన్నయ్యకి ఫోన్ చేసి అసలు నిజం చెప్తాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి ఫోన్ పెట్టేసిద్ది. వస్తే అది కాదే, ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేసి గోల్ చేయకే అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక వదిలేస్తుంది, ఇంకా ఫోన్ పెట్టేసిద్ది ఆల్రెడీ. ఇక శైలజ అయితే ఫోన్ పెట్టేసి వెంటనే మాధవకి ఫోన్ చేసిద్ది. మాధవకేమో ఆ నెంబర్ అన్నోన్ నెంబర్ కదా, ఎవరో ఏంటో మళ్ళీ ఇంకెవరు తిట్టడానికి ఫోన్ చేస్తున్నారో అని బాధపడుతూ ఫోన్ ఎత్తుతాడు. హలో
మాధవ గారు నేనండి శైలజాని అంటే, ఎందుకమ్మా ఫోన్ చేసావు? ఇప్పుడు నువ్వు కూడా తిట్టడానికా? నా తమ్ముడు అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్పి నువ్వు కూడా బాధపడడానికా? నువ్వు కూడా పెడబొబ్బులు పెట్టడానికా అని చెప్పేసి బాధపడుతూ అంటే, నన్ను క్షమించండి, నన్ను నిజంగా క్షమించండి, నేను తల్లినేం కాదు, కేశవది ఏం తప్పులేదు, ఒక్కసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో ఒక్కసారి వినండి ప్లీజ్ అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి, ఏంటి నువ్వు తల్లివి కావట్లేదా? మరి మీ అమ్మ నాన్నలకి ఎందుకు అలా చెప్పావు? వాళ్ళకి అలా చెప్పడం వల్లే ఈరోజు నన్ను, నా తమ్ముడిని, నా పెంపకాన్ని కూడా తిట్టారు. అసలు ఎంత దారుణంగా తిట్టారో తెలుసా? ఎందుకంత అలా చెప్పావు శైలజ అని చెప్పి అంటే, ఇక అప్పుడు ఒక్కసారి నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, మా అన్నయ్య తన ఫ్రెండ్కి ఇచ్చి నన్ను పెళ్లి చేసేద్దామని చెప్పి ట్రై చేశాడు. వాళ్ళకి నేను ఒక అతన్ని ప్రేమించానని, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని ఈ విషయాలన్నీ తెలుసు. కానీ నేను ఆఖరి నిమిషం వరకు కూడా పోరాడాను. నాకు ఈ పెళ్ళొద్దని ఎంతగానో బ్రతిమలాడాను, ఇక బెదిరించాను. ఎవరు కూడా నా మాట వినలేదు. నేను ఇంట్లో నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించాను. కానీ మా నాన్న నేను పారిపోతే ఆయన చచ్చిపోతాడు, అందుకే పారిపోలేక అలా మౌనంగా ఉండిపోయాను. పెళ్ళి వద్దు నాన్న, పెళ్ళొద్దమ్మా అని చెప్పి ఎంతగా బతిమలాడానో నాకు మాత్రమే తెలుసు. కానీ వాళ్ళెవరూ కూడా మాట వినలేదు, నాకు కనీసం విలువ కూడా ఇవ్వలేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నేను కేశవ నాకు కడుపు చేశాడని, నేను ఇప్పుడు తల్లి కాబోతున్నానని అబద్ధం చెప్పాను. అందుకే మా అమ్మ నీకు ఫోన్ చేసి అలా తిట్టుంటుంది. అంతే తప్ప ఈ విషయంలో కేశవకి కనీసం ఏం జరిగింది అనే విషయం కూడా తెలీదు. మీరు అనవసరంగా కేశవని తిట్టారంట కదా, పాపం అతను బాధపడుతున్నాడు. నేను చేసిన తప్పుకి అతన్ని ఎందుకంటే శిక్షిస్తున్నారు? కావాలంటే ఈ విషయాన్ని నేను ఇప్పుడే మా అమ్మ నాన్నలకు చెప్పేస్తాను. ఆ వెధవకి ఎవరికో ఇచ్చి నన్ను పెళ్లి చేస్తున్నారు, ఆ పెళ్లినే చేసుకుంటాను, నా ఈ జీవితం ఇంతే అనుకుంటాను అని చెప్పేసి ఇంకా అలా ఎమోషనల్ అవుతుంటే, ఊరుకో అమ్మ ఊరుకో, నాదే తప్పు, నేనే అనవసరంగా ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేశాను అని చెప్పేసి మాధవ బాధపడుతుంటాడు. అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళ బట్టి నాకే కేశవ్ గడి మీద అంత నమ్మకం ఉంది, కానీ చిన్నప్పటి నుంచి పెంచిన మీకు నమ్మకం లేదా? కేశవ అటువంటి తప్పులు చేయడు అనే విషయం మీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటే, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, కానీ మీ అమ్మ నాకు ఏ రేంజ్లో మాట్లాడిందో తెలుసా? నిజంగా నా పెంపకం వల్లే వాడు అలా తయారయ్యాడా అన్నట్టు అనిపించింది. అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే వాడిని తిట్టేశాను, ఇంకా అసలు కొట్టాను కూడా, చేయి కూడా చేసుకున్నానమ్మా అని చెప్పి అంటే, అయ్యో బావగారు నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడను, కావాలంటే ఇప్పుడే నేను వెళ్ళి మా అమ్మ నాన్నలకు నిజం చెప్పేస్తాను అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత, అనవసరంగా వాడిని తిట్టాను కొట్టాను కూడా, వెళ్ళి ఆడికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాధవ ఏం చేస్తాడంటే కేశవ దగ్గరికి వెళ్తాడు. కేశవ అని చెప్పి అనగానే ఇంకా కేశవ ఏడుస్తూ ఉంటాడు కదా, ఇంకా ఒక్కసారిగా వచ్చి హగ్ చేసేసుకుంటాడు. నన్ను క్షమించన్నయ్య, నేను అసలు ప్రేమించడమే తప్పు అని అంటే, ఊరుకోరా, ఏంటి ఆ మాటలు, ప్రేమించడమే తప్పు అంటే అని నేను ఎందుకంటాను చెప్పు? అయినా నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఎటువంటి తప్పు చెయ్యవు అనే సంగతి నా మనసుకు తెలుసు. కాకపోతే ఆ వరాలు గారు అలా ఫోన్ చేసి మాట్లాడేసరికి నేను ఆకాశ విచక్షణను కూడా కోల్పోయాను చూసావా? నన్ను క్షమించిన కేశవ, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు, కాకపోతే ఎక్కడో ఏదో ఇదయింది, అందుకే నేను ఏం చేయలేకపోయాను, నిన్ను ఏదో చేసుకున్నందుకు నన్ను క్షమించరా అని చెప్పేసి అంటే, ఇక అప్పుడు ఊరుకో అన్నయ్య, నువ్వు నన్ను క్షమించడం అని అనడం ఏంటి? ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఏదో తిట్టావని చెప్పి నేనేం బాధపడలేదు, కాకపోతే నీ పెంపకాన్ని నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడావు కదా, అందుకు బాధేసింది అన్నయ్య. నీ పెంపకంలో ఎప్పుడు కూడా తప్పు ఉండదు అన్నయ్య, నువ్వు అంత బాగా పెంచుతావు మమ్మల్ని, నువ్వే లేకపోయి ఉండుంటే మేము ముగ్గురం కూడా ఎటో కట్టు పోయేవాళ్ళం, అట్లాంటిది నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామన్నయ్య అని చెప్పేసి ఇంకా ఆ రకంగా మాట్లాడేసరికి, నిజమేరా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయను, అంతేకాదు మనం హైదరాబాద్ వెళ్ళంగానే ఆ శైలజని తీసుకొని వచ్చేసాయి, నీకు పెళ్లి చేస్తాను నేను అని చెప్పేసి అనగానే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చక్రి కూడా, అవునన్నయ్య, నాకు కలిసి వచ్చిన పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేద్దాము, అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అని అంటే మహాలక్ష్మి ఇలా చూసిద్ది. ఇక ఆ తర్వాత నవ్వుతాడు. నవ్విన తర్వాత ఇంకా అలా హ్యాపీగా ఉంటారు. ఇక మహాలక్ష్మి ఇంకా చక్రీలు ఇప్పుడు మరి దుర్గ గురించి ఏం జరిగింది అనేది ఇంట్లో చెప్తారా? అసలు దుర్గకి అలాగే నారాయణకి ఉన్న కోపం ఏంటి అనే విషయం ఇంట్లో తెలుస్తుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.
మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రావాలి అంటే మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడమే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఎపిసోడ్స్ అన్నీ కూడా టైం టు టైం వచ్చేస్తాయి. చాలామంది మన ఛానల్ని అలాగే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సీరియల్ ఎపిసోడ్స్ ఏవి కూడా మీకు